ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటి దినాన్న హైదరాబాద్ పరిచర్య ముగించుకొని మరి హుబ్లీ పరిచర్యకు వచ్చి హుబ్లీ నుంచి ఇక్కడ ఒక కొన్ని ఫ్యామిలీస్ ని కలవడానికి కాటేజ్ ప్రేయర్ లాగా ఏర్పాటు చేసుకుంటే గోవా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, దాదాపు ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి మందిరం ఇది కట్టబడి 500 సంవత్సరాలైంది. 500 సంవత్సరాల క్రితం మందిరం మీరు చూస్తున్నారు కదా, ఎంత అద్భుతమైనటువంటి మందిరమో. అటంతా కూడా మీరు చూస్తూ ఉంటే ఈ గార్డెన్ కానీ ఈ పాతకాలం కట్టడం ఏదైతే ఉందో సేమ్ అంతే ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఫాదర్ గారి పేరు సెంట్ ఫ్రాన్సిస్ అనేటువంటి పాస్టర్ గారు. ఆయన చనిపోయి అక్షరాల 472 సంవత్సరాలు అయింది. 472 సంవత్సరాలు. ఇప్పటికీ ఆ బాడీని సమాధి చేయలేదు. ఇప్పటికీ ఆ బాడీ ఈ మందిరంలోనే ఉంది. ఇప్పుడే చూసి వచ్చాం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ మొబైల్ వాడటానికి అవకాశం లేదు. ఈ మందిరంలోనే ఆయన బాడీ ఉంది, పెట్టుంది. చూసాం. 472 సంవత్సరాల పైనే. అయితే ఈ మందిరం 500 సంవత్సరాల క్రితంది. నిజంగా ఈ వాతావరణం, ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉందో. ఇక్కడైతే ప్రస్తుతానికి సర్వీస్ జరగట్లేదు అనుకుంటున్నాను. అలాంటి సర్వీస్ జరగడానికి అక్కడ మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా నవనూతనమైనటువంటి మందిరం అటు ఏర్పాటు చేశారు. మరి నాకు తెలిసి 100 ఎకరాల్లో మరి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా దేవునికి మహిమ. ఈ విషయం నాకెంతో నచ్చింది. ఈ పాత కట్టడం, ఈ విధానం అంతా నాకెంతో గొప్పగా అనిపించింది. ఈ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనేటువంటి ఆశతో మరి ఈ వీడియో తీస్తా ఉన్నాను, ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.